హాయ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్‌సి. సో, ఈరోజు వచ్చేసి మనం ఒక కొత్త సీరీస్‌ని మన ఛానల్‌లో భాగంగా స్టార్ట్ చేసుకోబోతున్నాము. అదే అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్‌సి డైలీ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఈ మంత్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి చాలామంది డైలీ కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతూ ఉన్నారు. సో, వీక్లీ పెడదామని చెప్పి అనుకున్నాము. బట్ ఈ టైంలో కొంచెం డైలీగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో డైలీ కరెంట్ అఫైర్స్ ఒక 10-12 మినిట్స్ డ్యూరేషన్‌తో డైలీ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. అందులో భాగంగా ఆగస్ట్ 15థ్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము. అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్‌సి డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 15థ్. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి జాతీయ హైడ్రోజన్ మిషన్. దీనికి సంబంధించి నిన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లో కూడా ప్రధానమంత్రి గారు దీని గురించి డిస్కస్ చేశారు. అదేంటంటే భారత్ తన ఇంధన అవసరాలను తీర్చడానికి ఏటా 12 ట్రిలియన్లు ఖర్చు చేస్తుందని. సో, దీనికోసంగా ముఖ్యంగా ఎలాగైనా సరే గ్రీన్ హైడ్రోజన్‌ని ఉత్పత్తి చేసి, దాంతో పాటుగా ఎగుమతుల్ని కూడా చేసి, ఒక మంచి డెస్టినేషన్ పాయింట్‌గా ఇండియాని డెవలప్ చేయాలన్న ఉద్దేశ్యంతో వీళ్ళు ఈ మిషన్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. ముఖ్య కారణం ఏందంటే, ఎవ్రీ ఇయర్ మనము 12 ట్రిలియన్ల డాలర్స్‌ని మనము దీనికోసంగా వెచ్చిస్తున్నామని, చమురులో 85% వరకు, తర్వాత గ్యాస్ డిమాండ్‌లో 53% కేవలం దిగుమతుల మీదనే ఆధారపడి చేస్తున్నట్లుగా, అందుకోసమే జాతీయ హైడ్రోజన్ మిషన్‌ని రూపొందించడం జరిగింది. సో, బాగా గుర్తుపెట్టుకోనండి. ఎక్కువ ఇంపార్టెంటు. ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. జాతీయ హైడ్రోజన్ మిషన్ ఎందుకు అంటే, ప్రతి సంవత్సరము ఇంధన అవసరాల కోసము $12 ట్రిలియన్ ఖర్చు పెడుతున్నాము. అలాగే చమురులో 85%, గ్యాస్ డిమాండ్‌లో 53% దిగుమతుల మీద ఆధారపడుతున్నామనే ఉద్దేశం తీసుకురావడం జరిగింది. అలాగే హైడ్రోజన్ డిమాండ్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం భారతదేశంలో హైడ్రోజన్ డిమాండు 6.7 మిలియన్ టన్నులని, అది 2029-30 నాటికి 11.2 మిలియన్ టన్నులకి చేరుతుందని, అందుకోసంగానే హైడ్రోజన్ మిషన్‌ని ఏర్పాటు చేసినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంపార్టెంటు. మనము కలర్ ఇచ్చిన పాయింట్ ప్లస్ అండర్‌లైన్ చేసిన పాయింట్ నోట్ చేసుకోండి. తర్వాత మరో ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మనకు కూడా వచ్చింది. ఏంటంటే రంసర్ సైట్స్ ఏదైతే మనకి చిత్తడి నేలలని వాటిని మనం సంరక్షించుకోవాలి. ఎందుకంటే వాటిని చిత్తడి నేలని భూమికి ఊపిరితిత్తులుగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే పర్యావరణంలో వాటి యొక్క పాత్ర అనేది అంత కీలకంగా ఉంటుంది. సో, రంసార్ సైట్‌కి సంబంధించి అసలు ఏంటి దీని గురించి అని చూస్తే, కాస్పియన్ సముద్రం యొక్క దక్షిణ ఒడ్డున ఉన్నటువంటి ఇరానియన్ నగరమైనటువంటి రంసార్‌లో 1971 ఫిబ్రవరి 2వ తేదీన ఒక అంతర్ప్రభుత్వ ఒప్పందం అనేది చేయడం జరిగింది. అది భారతదేశం కూడా ఆ ఒప్పందంలో భాగస్వామ్యం అయింది. అదేంటయ్యా అంటే, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి చిత్తడి నేలలని రంసర్ సైట్లుగా ప్రకటించి, తద్వారా వాటికి రక్షణ కల్పించి, అక్కడ ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితుల్ని మెరుగుపరిచే విధంగా చేయడమే ఈ యొక్క కన్వెన్షన్ యొక్క అర్థము. సో, ఎందుకు ఇప్పుడు ఇది వార్తల్లోకి వచ్చిందంటే, మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూనైనా డిస్కస్ చేసుకునేటప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాము అని చెప్పి అనాలి. అదేంటంటే, ఇటీవల ఏదైనా వార్తల్లో ఉందా? యెస్, వార్తల్లో ఉంది. అయితే ఏం వార్త అది? సో, ఎక్కడ వార్త అది? ఈ విధంగా మనం ఒకటికి 2 సార్లు క్వెషన్ ఏసుకున్నప్పుడు మనకి డీప్ అనేది కనపడుతుందక్కడ. సో, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, భారతదేశం నుండి మరో 4 చిత్తడి నేలలు రంసర్ సైట్‌లలో జాబితాలో చేర్చబడ్డాయి. సో, చేర్చబడ్డాయి అని చెప్పి మనం అంటున్నామంటే, అంతకు ముందు ఉన్నటువంటి 42 ప్లస్ ఈ 4 కలుపుకుంటే భారతదేశంలోని మొత్తం రంసర్ సైట్ల సంఖ్య అనేది 46కి చేరుకుంది. సో, ఏంటి రీసెంట్‌గా చేరింది అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రింది వానిలో 2020, 21లో కొత్తగా భారతదేశం నుంచి రంసర్ సైట్‌లలో చేర్చబడని ఏరియాని గుర్తించండి అని చెప్పి అడగొచ్చు. సో, అందుకని చెప్పేసి ఆ 4టిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందులో 2 వచ్చేసి గుజరాత్ నుంచి, ఇంకో 2 వచ్చేసి హర్యానా నుంచి ఉన్నాయి. గుజరాత్ నుంచి ఉన్నటువంటి ప్లేసు వర్ధ్వానా, ఇంకొకటి థోల్. నెక్స్ట్ హర్యానా నుంచి సుల్తాన్‌పూర్, బిందావాస్. సో, ఓవరాల్‌గా అయితే వర్ధ్వానా, థోల్, బిందావాస్,
సుల్తాన్పూర్ ఈ 4 అనేటివి రీసెంట్‌గా సైట్లలో చేరిన ప్రదేశాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ నుంచి 2, హర్యానా నుంచి 2. నెక్స్ట్ వచ్చేసి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ మరియు పరిశోధనా కేంద్రం ఏర్పాటు జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ ఫోరెన్సిక్ పరిశోధనా కేంద్రం అనేది కేరళలో ఏర్పాటయింది. సో, కేరళ రాష్ట్ర సైబర్ డోమ్‌లో రాష్ట్ర పోలీసు శాఖ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. సైబర్ డోమ్ అనేది కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రము. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సౌత్‌లో ఈ కేరళ నుంచి, తమిళనాడు నుంచి చాలా చాలా మంచి మంచి పాయింట్స్ అనేటివి వస్తూ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో, నెక్స్ట్ వచ్చేసి రీసెంట్‌గా మనకి పోషకాహార లోపము, మానసిక రుగ్మత ఇలాంటి వాటిల గురించి 2 రిపోర్ట్స్ రావడం జరిగింది. అందులో ఈ మానసిక రుగ్మత గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఫిబ్రవరి 2020లో ది లాన్సెట్ సైకియాట్రిక్ ప్రచురించబడినటువంటి ఒక నివేదిక ప్రకారము 2017లో భారతదేశం నుండి 197.3 మిలియన్ల ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని చెప్పి ఇది సూచించడం జరిగింది. అసలు ఏంటి దీనికి సంబంధించి ఎందుకు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామంటే వీటిల్ని అడ్రస్ చేస్తూ కొన్ని డెవలప్మెంట్స్ అనేటివి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కిరణ్ అనేటువంటి ఒక కార్యక్రమము. దీని ద్వారా ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు మరి లేదంటే ఇతర మానసిక రుగ్మతలు ఏమైనా గాని ఉన్నా గానీ అటువంటి వ్యక్తులను వారికి మానసికంగా ఒక మద్దతు అందించడానికి సామాజిక న్యాయము మరియు సాధికార మంత్రిత్వ శాఖ 24/7 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ని ప్రారంభించడం జరిగింది. సో, కిరణ్ అనేది ఏం ప్రోగ్రామ్ అన్నప్పుడు ఇది మీకు గుర్తు రావాలి. తర్వాత మనోదర్పణ్ ఇనిషియేటివ్. ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించినటువంటి ఒక చొరవ. అదేంటంటే కోవిడ్-19 సమయంలో విద్యార్థులు, కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయుల మానసిక ఆరోగ్యము మరియు శ్రేయస్సు కోసము మానసిక, సామాజిక మద్దతును అందించడం అనేది దీని యొక్క లక్ష్యం. ఎందుకంటే పాఠశాలలకి విద్యార్థులు దూరం అవ్వడంతో పాటుగా ఏ విధంగా అయితే వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందో ఖచ్చితంగా అదే ఇంపాక్ట్ గురువుల మీద కూడా ఉంటుందని చెప్పి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో మనోదర్పణ్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఈ కిరణ్, మనోదర్పణ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి చూసుకోవాలి. దీని తర్వాత మనకి గతిశక్తి అనేటువంటి ఒక ప్రోగ్రామ్‌ని అనుకోనున్నారు. సో, అదేంటంటే జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్. ఎందుకంటే రీసెంట్‌గా అంతకుముందు ఇయరు బడ్జెట్ స్పీచ్‌లో కూడా వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. 100 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సృష్టించడం ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించడము, ఇవన్నీ కూడా ఈ గతిశక్తి యొక్క ప్లాన్‌లో భాగంగానే ఉన్నాయి. ఈ ప్రణాళిక స్థానిక తయారీదారుల యొక్క గ్లోబల్ ప్రొఫైల్‌ని పెంచుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వాటి ప్రత్యర్థులతో పోటీ పడడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఈ చైన్ ఏదైతే ఉందో, గ్లోబల్ చైన్ అనేది ఏదైతే ఉందో ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ ఉత్పత్తి శృంఖలాలు అని అంటారు. సో, వీటి గురించి మనము కోర్ ఎకానమీలో డిస్కస్ చేసుకుంటాము. సో, అందులో భాగంగా ఈ పోర్ట్‌ల యొక్క అనుసంధానం కావచ్చు, రిమైనింగ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ మిషన్ మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా దాన్ని డిపెండ్ చేసుకొని ప్రపంచ ఉత్పత్తి శృంఖలాలలో భాగంగా మన భారతదేశం అనేది ఉండాలని చెప్పి చాలా వరకు ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడము, లేదంటే ఇక్కడే వాటిల్ని అన్నిటిని కూడా అసెంబుల్ చేసి రిమైనింగ్ దేశాలలో వాటిల్ని సేల్ చేయడము, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో కూడా ఎకానమీ సర్వేలో కూడా చాలా గట్టిగా మెన్షన్ చేస్తున్నారు ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో, ఈ గతిశక్తికి సంబంధించి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే ముఖ్య టార్గెట్ అనేది ఏదో ఉందో అంటే 2025 నాటికి ప్రపంచంలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అనేది
అచీవ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో, అందులో భాగంగానే రానున్నటువంటి 5 సంవత్సరాలలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 100,00,000 కోట్లను వెచ్చిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో, ఈ నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఏదైతే ఉందో, దాన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా మరియు పౌరులందరికీ కూడా జీవన నాణ్యతని మెరుగుపరచడానికి ఇది ఒక మంచి పాయింట్‌గా వీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఎట్ ద సేమ్ టైమ్ మౌలిక సదుపాయాలు ప్లస్ పౌరులందరికీ కూడా జీవన నాణ్యత. ఎందుకంటే నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ గురించి అడిగినప్పుడు మనందరం కూడా మౌలిక సదుపాయాల మీదే కాన్సంట్రేషన్ చేస్తాము. ఒకవేళ ఎన్ఐపీ గురించి కింది వాళ్ళలో తప్పున్నదాన్ని గుర్తించండి అని అన్నప్పుడు ఇదేమని అడగొచ్చు. ఇది చాలా యొక్క బృహత్తర కార్యక్రమం, ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం 2025 లోపల భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీగా చేయడం అనేది స్టేట్మెంట్ 1గా ఇవ్వచ్చు. దాని తర్వాత వచ్చేసి 2 ఏమని ఇవ్వచ్చు. రానున్న 5 సంవత్సరాల్లో 100,00,000 కోట్లు వెచ్చిస్తున్నారని చెప్తారు. సో, మూడో పాయింట్‌కి ఏమి ఇవ్వచ్చు. ఇది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని చెప్తారు. సో, నాలుగో పాయింట్‌గా ఏమి ఇవ్వచ్చు. ఇది పౌరులందరికీ జీవన నాణ్యతకు మెరుగుపరచడం దీని యొక్క ప్రాథమిక ఉద్దేశ్యము అని చెప్పి కింద వచ్చేసి 1, 2 లేదంటే 2, 3 లేదంటే 1, 2, 3 ఇచ్చి ఫోర్త్ ఆప్షన్ ఆల్ అని ఇస్తారు. సో, మనము ఫోర్త్ ఆప్షన్ గాని పక్కన పెట్టేస్తే క్వెషన్ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో, ఈ విధంగా ప్రతి పాయింట్ అంటే మనము జనరల్‌గా ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటుందంటే ఏంటి 5 ఇయర్స్‌లో 5 ఇయర్స్‌లో 100,00,000 కోట్లు అయిపోయింది. ఇంకేంటి అన్నట్లుగా మనం అనుకుంటాం. లేదంటే 2025 5 ట్రిలియన్ అనుకుంటాం. కానీ కంప్లీట్ డీటెయిల్స్ అనేటియి కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. తర్వాత వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అది పోషకాహారము ప్లస్ రక్తహీనత. ఎందుకంటే దేశంలో మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు అధిక స్థాయిలో పోషకాహారము రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దేశంలో ప్రతి రెండవ మహిళ రక్తహీనతతో బాధపడుతుంది. ప్రతి మూడవ పిల్లవాడు లేదా బాలికలు రక్తహీనత పోషకాహారాలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి రావడం జరిగింది. ప్రపంచ ఆకలి సూచి ఏదైతే ఈ ఇండెక్స్ ఉందో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్‌లో భారతదేశము 107 దేశాలతో సర్వే చేసినప్పుడు 94వ స్థానంలో ఉంది. నిజం చెప్పాలంటే నిన్ననే మనము 75వ వసంతంలో అడుగుపెట్టడం జరిగింది. స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని స్టిల్ ఇంతమంది ఆకలితో ఉన్నారు అని చెప్పి మనము ఆలోచిస్తే నిన్న మనం ఎంతైతే స్టేటస్‌లు పెట్టి వాట్సాప్ పెట్టుకున్నామో అదంతా కూడా వన్ డే లాగా అనిపిస్తుంది. ముఖ్య కారణం ఎందుకంటే 107 దేశాలు పార్టిసిపేట్ అవ్వడం ఏంటి, అందులో లాస్ట్ నుంచి మనము 13వ ప్లేస్‌లో ఉండడం ఏంటి. నిజంగా చెప్పాలంటే కొంత ఇది కలిగినటువంటి సిట్యుయేషన్‌గా మనకు కనపడుతుంది. సో, తీవ్రమైనటువంటి ఆకలి విభాగంలో భారతదేశం అనేది స్థానాన్ని పొందింది. తీవ్రమైన ఆకలి 94వ స్థానము. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. సో, దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం 1 కేజీ బలవర్ధకమైన బియ్యంలో ఇనుము 28-42, ఫోలిక్ ఆమ్లము 75-125, విటమిన్ బి12 0.75-1.25 ఉండాలి. సో, ఆ రకంగా మనము వాళ్ళకి ఫీడ్ చేసినప్పుడు మాత్రమే దీని నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. దీని తర్వాత వచ్చేసి సోన్చియారయ్య బ్రాండ్. ఇదేంటంటే పట్టణ స్వయం సహాయక గ్రూప్ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసము గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వెరీ వెరీ ఇంపార్టెంటు. సోన్చిరయ్య ఇదేందయ్యా అంటే ఇది ఒక రకమైనటువంటి బ్రాండ్ అనమాట. దీనికి పట్టణ స్వయం సహాయక గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి పట్టణ అర్బన్ సంబంధించినటువంటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ చొరవ పట్టణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులు మరియు దానికి సంబంధించినటువంటి డిమాండ్ని మార్కెటింగ్ వ్యవస్థని స్పీడప్ చేసుకొని విస్తరించేందుకు కోసంగా ఒక బ్రాండ్ అనేది వాటికి కల్పించడం జరిగింది. దీని తర్వాత వచ్చేసి వెహికల్ స్క్రాపేజీ పాలసీని రీసెంట్గా ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అసలు ఏంటి వెహికల్ స్క్రాపేజీ పాలసీ అంటే 20 సంవత్సరాల కంటే పాతబడినటువంటి వ్యక్తిగత వాహనాలకు అలాగే 15 సంవత్సరాల తర్వాత అంటే అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వ్యాపార వాహనాలు ఇవన్నీ కూడా ఫిట్నెస్ టెస్ట్‌కి వెళ్ళాలి. సో, ఏంటి ఈ ఫిట్నెస్ టెస్ట్ అంటే ఒకవేళ
ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమైనటువంటి వాహనాలు ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలుగా ప్రకటించబడతాయి. అంటే అవి రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. తద్వారా పాట మో పాత మోటార్లను రద్దు చేయడానికి మార్గం అనేది సుమగం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడెళ్లి మనం పలానా వాళ్ళది అయిపోయింది అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఇది చేసే అవకాశం ఉంటది. అందుకే దానికంటూ ఒక స్పష్టమైనటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక పాలిసీని రూపొందించినప్పుడు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషను, బండి రిలీజ్ చేసిన డేటు అది కనుక్కొని 20 ఇయర్స్ దాటిందంటే దాన్ని ఫిట్‌నెస్ టెస్ట్‌కి పంపిస్తారు. అక్కడున్న దాన్ని బట్టి ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనంగా ప్రకటిస్తారు. తద్వారా దాన్ని రీసైకిల్ చేసుకుంటారు. ఒకవేళ వాహన యజమానులు ఎవరైతే ఈ ఫిట్‌నెస్ టెస్ట్‌ను విస్మరించినట్లయితే అంటే ఒప్పుకోకపోతే అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం భారీ స్థాయిలో రేటుని చెల్లించాల్సొస్తుంది. అదే పర్సనల్ వెహికల్ అయితే 8 టైమ్సు, వ్యాపార వెహికల్ అయితే 20 టైమ్స్‌గా పెట్టున్నారు వాళ్ళు. ఇంకా దీనికి సంబంధించి విధి విధానాలు పూర్తిగా రావాలి. సో, కవరేజ్ అనేది ఎలా ఉంటుందంటే వేస్ట్ టు వెల్త్ మిషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే దీని ద్వారా ముఖ్యంగా నగరాలలో కాలుష్యాన్ని తగ్గించడము, అంతేకాకుండా ప్రభుత్వానికి గల అంకితభావాన్ని ప్రూవ్ చేయడము ఇవన్నీ కూడా దీంట్లో కనపడుతున్నాయి. సో, ఓవరాల్‌గా అయితే ఈరోజు ఉన్నటువంటి మనకి 15థ్ నుంచి వచ్చినటువంటి ఇవి, ఇవి మాత్రమే మనకి మెయిన్ పాయింట్స్. అండ్ ఏపీకి సంబంధించినయి మనం ఎలాగో ఏపీ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేసుకుంటాము. ఈరోజు ఏపీకి సంబంధించి మనబడి నాడు నేడు కార్యక్రమం ఒకటో విడతలో తయారైనటువంటి 15,000 పైచిలుకు పాఠశాలని ప్రారంభించడం జరిగింది. అలాగే మనబడి నాడు నేడులో రెండవ దశ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే జగనన్న విద్యా కానుకని కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఎన్ని రకాల పిల్లలకి ఎన్ని రకాల వస్తువులు ఇస్తారు ఇవన్నీ కూడా మనము ఎకానమీ క్లాస్‌లో వాటిని డీల్ చేస్తాం కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. పోతే దీంతో పాటుగా ఏదైనా ఇంపార్టెంటు టాపిక్ గాని మనకి ఈనాడు ఎడిటోరియల్ వస్తే మన వ్యూయర్స్‌కి, సబ్‌స్క్రైబర్స్‌కి చెప్దామనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అసలు మ్యాటర్ ఏందంటే వంటనీన కొరత అనేది చాలా ఘోరంగా ఉంది. దీనికి సంబంధించి ఎడిటోరియల్ ఏముందంటే పక్కనే ఉన్నటువంటి ఇండియా ప్లస్ శ్రీలంక 2 కూడా ఒకేసారి 2 వేరు ప్రకటనలను ఇవ్వడము, విధానాలను పాటించడం జరిగింది. అదేంటంటే శ్రీలంకలో వచ్చేసి పామాయిల్ పంటని పూర్తిగా నిషేధించడం జరిగింది. కారణం ఏందంటే పామాయిల్ పంటకి తక్కువ స్థాయిలో కూలీలు అవసరం అవుతున్నారంట. తద్వారా గ్రామీణ శ్రీలంక ప్రజలు వారి యొక్క ఉపాధిని కోల్పోతున్నారు. ఈ పంటను వేయడం వల్ల మమ్మల్ని ఎవరు కూడా కూలికి పిలిచట్లేదు. కాబట్టి దయచేసి ఈ పంటని వేయొద్దని చెప్పి వారు వాళ్ళ ప్రభుత్వాన్ని వేడుకోవడం వల్ల ఆ ప్రభుత్వము దాన్ని రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పామాయిల్ పంట అధికమైనటువంటి వాటర్‌ని కన్జంప్ చేసుకుంటుంది అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్‌గా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ దాని పొరుగు దేశమైనటువంటి భారతదేశము అధిక స్థాయిలో, ఎక్కువ స్థాయిలో సాగుని విస్తరించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో పామాయిల్ యొక్క సాగు ఏదైతే ఉందో అది 8.50 లక్షల ఎకరాల్లో ఉంది. సో, ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు ఏందంటే 2025 కల్లా 25 లక్షల ఎకరాలకెళ్ళాలని, 2030 కల్లా 40 లక్షల ఎకరాలకు సాగును విస్తరించాలని ప్రధాని మోదీ తాజాగా పిలుపునిచ్చారు. సో, ఒక రకంగా గాని మనం చూస్తే అదనంగా పెరగబోయేటువంటి విస్తీర్ణంలో తెలంగాణలోనే 8 లక్షల ఎకరాల దాకా ఉంటుందంట. ఎందుకంటే పామాయిల్ యొక్క సాగు ఉత్పత్తి కావచ్చు, విస్తీర్ణం కావచ్చు రెండిట్లో కూడా ఆంధ్ర, తెలంగాణ యొక్క వాటానే 96% వాటాతో అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం ఏందంటే పామాయిల్ యొక్క సాగు విస్తీర్ణాన్ని కానీ మనం పెంచినట్లయితే భారతదేశం యొక్క వంట నూనెల అవసరాలు తీరిపోతాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. కానీ సాంప్రదాయ వంట నూనెలను అందించేటువంటి పంటల సాగుని పెంచేందుకు ఎటువంటి చర్యలు వీళ్ళు చెప్పడల. ఎందుకంటే పామాయిల్ అనేది కొంతవరకు లైక్ వ్యాపార పంటగా లేదా వ్యాపారాలకి లేదంటే ఈ ఫాస్ట్ ఫుడ్ అలాంటి హోటల్స్ వాటిలో పెరుగుతాయి. తర్వాత అన్నీ కూడా మనకి పా సన్‌ఫ్లవర్ కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఆవాలు ఇవన్నీ కూడా మనకి సాంప్రదాయ నూనె వంటలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి డోకాని గాని మనం చూస్తే సాంప్రదాయ నూనె గింజల యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతూ ఉంది. ఖరీఫ్ సీజన్‌లో 4.44 కోట్ల ఎకరాలైతే అది ఇప్పటికి 4.28 కిందనే ఉంది. నిరుడు ఖరీఫ్‌తో పోల్చినప్పుడు సాగు 15 లక్షల ఎకరాలు తగ్గింది. సో, దీన్ని బేస్ చేసుకొని ఎందుకంటే భారతదేశంలో అధికంగా మధ్యతరగతి కుటుంబం కావచ్చు, అటు ఇటు కావచ్చు వీళ్ళందరూ కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని ఎక్కువగా యూజ్ చేస్తా వస్తున్నారు. సో, పామ్ ఆయిల్‌ని కూడా మెజారిటీ వాళ్ళు వాడుతున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే
సాంప్రదాయాల సాగుకు ప్రోత్సాహం ఇవ్వకుండా కేవలం వీటి మీద ఆధారపడడం వల్ల వచ్చేటువంటి ముఖ్య సమస్య ఏందంటే, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలలో పామ్ తోటలు అత్యధికంగా సాగు చేస్తూ ఉన్నారు. ఎలా అంటే, వాళ్ళు వీటిల్ని గానుగాడించి పామ్ ఆయిల్‌ని ఉత్పత్తి చేసి విదేశాలకు అమ్ముకొని, అక్కడ నూనె కంపెనీల ద్వారా వీళ్ళు లాభం ఆర్జిస్తున్నారనేది. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయంగా ఒక విమర్శ అనేది ఉంది. అదేంటయ్యా అంటే, ఈ 2 దేశాలు ఏయైతే ఉన్నాయో, ఈ మలేషియా, ఇండోనేషియా దేశాలు అవసరానికి మించి ఉత్పత్తి అయ్యేటువంటి పామ్ ఆయిల్‌ని గుమ్మరించేందుకు భారతదేశాన్ని ఒక రకమైనటువంటి ఆహ్, మార్కెట్‌గా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, వీటన్నిటిని కూడా మన ఈ రైటర్ ఎవరైతే ఈనాడు ఎడిటోరియల్ రాసారో వాళ్ళు చెప్పేదాని ప్రకారము ప్రజా ఆరోగ్యాన్ని ప్రధానంగా తీసుకునేటప్పుడు పామ్ ఆయిల్‌తో పాటు రిమైనింగ్ యొక్క సాంప్రదాయ పంటల్ని కూడా ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే గత ఏడాదిలో ఉన్నటువంటి పామ్ ఆయిల్ ధరలు 61% పెరిగినట్లుగా ఇవన్నీ కూడా వీళ్ళు లెక్కలు రాయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్‌గా మనం గాని గమనించి చూస్తే పెట్రోల్ రేట్లు ఏ విధంగా అయితే పెరిగాయో, వంట నూనెల యొక్క రేటు కూడా అమాంతం పెరగడానికి ముఖ్య కారణం ఏందంటే ఇవే అనమాట. ఒక్కసారిగా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రేట్‌ని అమాంతం పెంచడం వల్ల ఇవన్నీ కూడా పెరిగాయి. దీనికి ముఖ్య కారణం ఏందంటే మనం అధికంగా దిగుమతి చేయడము. సో, ఈ దిగుమతిని తగ్గించుకోవడం అనేది ముఖ్యము అనేది వంట నూనెకి సంబంధించింది. అయితే దీంట్లో మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, అంటే ఎడిటోరియల్ గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. అందుకే మనకి బిట్ రూపంలో ఏమేమి వస్తాయో అయి రాసుకుంటున్నాము. పామ్ ఆయిల్ యొక్క సాగు విస్తీర్ణము ఇది చాలా చాలా ఇంపార్టెంటు. అంతకు మించి ఇంక మనకి దీంట్లో పెద్ద పాయింట్స్ ఏమి రావు. సో, ఓవరాల్‌గా అయితే మన ఫస్టు క్లాస్ అనేది ఈ విధంగా ఉంది. సో, డైరెక్ట్‌గా మనము మ్యాటర్‌ని ఇస్తున్నాము. ఆ మ్యాటర్‌లో 5, 6 లైన్‌లు ఉన్నప్పుడు మనం ఏదైతే హైలైట్ చేస్తామో అది ప్రతిది కూడా బిట్‌గా ఉంటుంది. బిట్ రూపంలో ఇవ్వడం కన్నా కంటెంట్ రూపంలో ఇస్తే బాగా గుర్తుంటుందనే ఉద్దేశ్యంతో ఈ రకంగా ఇవ్వడం జరిగింది. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిషన్ ఏపీపీఎస్‌సి అమేజింగ్ స్టఫ్.